మనం ఏంటంటే స్టంట్స్ చేసిన తర్వాత కానీ, బైపాస్ తర్వాత కానీ ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి పేషెంట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంటీ ప్లేట్లెట్స్ అనేవి వాడతామన్నమాట. బ్లడ్ థిన్నర్స్. సో, ఎగ్జాంపుల్ క్లోప్రోగ్రాల్ అని, ఆస్పిరిన్ అని ఇంకా అడ్వాన్స్‌డ్ యాంటీ ప్లేట్లెట్స్ వచ్చాయి. ఈ మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి. అన్‌లెస్ స్పెసిఫిక్ కాంట్రా ఇండికేషన్ ఏదో బ్లీడింగ్ కాంప్లికేషన్ ఉంది ఎక్కడో డాక్టర్ చెప్పి ఇది ఆపు అంటే గాని లేకపోతే ఇది వాడాల్సొస్తాయి. స్టెంట్స్ బ్లాక్ కాకుండా సర్జరీ చేసిన గ్రాఫ్ట్స్ బ్లాక్ కాకుండా కావాలి. అలాగే స్టాటిన్స్ అనే మెడిసిన్స్ కూడా మనకి ఎట్రోస్టాటిన్, రోజోస్టాటిన్ అనే మెడిసిన్స్ ప్రాపర్ డోస్‌లో అకార్డింగ్ టు బాడీ వెయిట్ వాటెవర్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్. ఓ మెడిసిన్స్ ఏంటంటే ఆల్రెడీ ఇంప్లాంట్ చేసిన స్టెంట్స్‌లో రీనరింగ్ రాకుండా, కొత్త డిసీజ్ రాకుండా అదర్ ఆర్టరీస్‌లో ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. వెల్ ప్రూవెన్ దాంట్లో డౌట్ లేదు. ఆ ఎల్‌డిఎల్ అనే కొలెస్ట్రాల్ మనకి బిలో 50 ఉంటే చాలా మంచిదని ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ అవి కూడా వచ్చాయి. మనకు కూడా ఇండియాలో ఇప్పుడు చాలా రెగ్యులర్‌గా వాడి వి ఆర్ కీపింగ్ ద ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ బిలో 50 ఇన్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ పేషెంట్స్. సో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు. ఈ డ్రగ్స్‌కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మనం రిస్క్ బెనిఫిట్ రేషియో చూస్తాం ఎప్పుడూను. ఇప్పుడు బెనిఫిట్ మోర్ దాన్ 90% ఉన్నప్పుడు సమ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏదైనా ఉంటే అది కాషియస్ ఉండాలే. లైక్ ఏదో బాడీ మీద మచ్చలొచ్చాయనుకోండి, ఏమన్నా బ్లడ్ థిన్నర్ వలన వచ్చిందా అని ప్లేట్‌లెట్స్ చెక్ చేయడము, బ్లీడింగ్ టైమ్, క్లాటింగ్ టైమ్ ఇవన్నీ చెక్ చేయడం ఇటువంటివి చేస్తాం. లివర్ ఫంక్షన్ ఎలా ఉంది? కాషన్ ఉండాలి. కానీ యూజువల్‌గా అన్‌లెస్ దేర్ ఇస్ ఎ మేజర్ సైడ్ ఎఫెక్ట్ దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే స్టాటిన్స్‌కి మజిల్ ఎంజైమ్స్ చూస్తాం. లివర్ ఎంజైమ్స్ చూస్తూ ఉంటాం రెగ్యులర్ ఫాలో అప్. ఈ వీటిలో పెరగకుండా పెడితే డోస్ తగ్గిస్తాం. బట్ డ్రగ్స్ మాత్రం ఇంపార్టెంట్.